నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు ఏపీ తెలంగాణ రెండు కళ్ళు లాంటివన్న చంద్రబాబు తెలుగు జాతి దేశంలో అగ్రగామిగా ఉండాలనేదే లక్ష్యమని ఉద్ఘాటన ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఉచిత ఇసుక విధానం 120 స్టాక్ పాయింట్ల నుంచి సరఫరా చేస్తామని మంత్రి రవీంద్ర ప్రకటన ఎన్టీఆర్ జిల్లా బూదవాడ వద్ద సిమెంటు పరిశ్రమలో ప్రమాదం బాయిలర్ పేలి ఒకరి దుర్మరణం మరో 16 మందికి గాయాలు తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల మెయిన్స్ కు 31,382 మంది అర్హత అక్టోబర్ 21, 27 మధ్య పరీక్షలు తెలంగాణలో ఘనంగా ప్రారంభమైన బోనాలు గోల్కొండ జగదాంబిక అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్న భక్తులు పూరిలో వైభవంగా జగన్నాథ రథయాత్ర స్వయంగా పాల్గొన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల్ని పెంచే దిశలో కేంద్రం అడుగులు 70 ఏళ్లు పైబడిన వారికి అమలు వచ్చే బడ్జెట్లో ప్రకటించే అవకాశం తెలుగు రాష్ట్రాలు తనకు రెండు కళ్ళు అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు తెలుగు జాతి ఉన్నంతకాలం తెలుగుదేశం ఉంటుందన్న ఆయన తెలంగాణలో కూడా పార్టీకి పునర్వైభవం తెస్తామన్నారు ఏపీ తెలంగాణ అనే తేడా లేకుండా తెలుగు జాతి దేశంలో నెంబర్ 1గా ఉండాలనేదే తన లక్ష్యమన్నారు తాను 1995లో ఎలా పనిచేశానో ఇప్పుడు అలాగే పనిచేస్తానని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 4సారి బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు తొలిసారి హైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వెళ్లారు జూబ్లీహిల్స్లోని తన నివాసం నుంచి ర్యాలీగా వచ్చిన ఆయనకు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు టపాసులు కాల్చుతూ పూలు చల్లుతూ దారి పొడవునా నీరాజనాలు పలికారు బోనాలతో మహిళలు సాదర స్వాగతం పలికారు కార్యకర్తల ఆనందోత్సాహాల మధ్య ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన ఏపీలో తన విజయానికి తెలంగాణ కార్యకర్తలు పరోక్షంగా కృషి చేశారని తెలిపారు తెలంగాణ గెడ్డపై పుట్టిన పార్టీ తెలుగుదేశమని మళ్లీ పార్టీకి పునర్వైభవం వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం యువ రక్తాన్ని ఎక్కిస్తాం చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది ఏపీలో సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని అధికారంలోకి వచ్చామన్న చంద్రబాబు వైకాపా విధ్వంస పాలనతో ఏపీ తిరోగమనంలో పడిందన్నారు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 35% వ్యత్యాసం అంటే తెలంగాణ 35% తలసరి ఆదాయం ఎక్కువ ఉంది దానికి కారణం హైదరాబాద్ నగరం 14 నుంచి 19 వరకు కష్టపడితే ఆ వ్యత్యాసాన్ని 27.5%కి తగ్గించాం విధ్వంస ప్రభుత్వం వచ్చింది 44% పెరిగిపోయింది విభజన వల్ల జరిగిన నష్టం కంటే పాలన వల్ల 5 సంవత్సరాల నష్టం జరిగే పరిస్థితి వచ్చింది అదే ఈసారి రాకపోయింటే తెలంగాణకు ఆంధ్ర రాష్ట్రానికి 100% వ్యత్యాసం వచ్చేసేది ఇబ్బందులు అధిగమించి మళ్లీ ఆంధ్రప్రదేశ్ ను కూడా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తెలుగువారు గ్లోబల్ లీడర్స్ గా ఎదగాలని చంద్రబాబు ఆకాంక్షించారు 2047 నాటికి దేశం వికసిత భారత్ గా ఎదుగుతుందని అందులో తెలుగువారే ప్రథమ స్థానంలో ఉండాలని కోరుకున్నారు వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు మాట్లాడుతున్నారు ఈ వికసిత్ భారత్ లో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే తెలుగు జాతి ఉండాలి
ప్రపంచంలో భారతీయులు నెంబర్ 1 గా ఉంటారు. అందులో 30-35% తెలుగు వాడు ఉండాలని నేను ఆలోచిస్తున్నా. నాకు ఆంధ్రప్రదేశ్ అని తెలంగాణని కాకుండా 2 రాష్ట్రాల ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు కాపాడడానికి ముందరుంటాను. గొడవలు పెట్టుకుంటే నీళ్లు రావు, సమస్యల పరిష్కారం కావు, అభివృద్ధి జరగదు. దానివల్ల లాభం కంటే ఎక్కువ నష్టం వస్తుంది. సానుకూలంగా చర్చల ద్వారా ఏదైనా సమస్యలుంటే పరిష్కారం చేసుకుని 2 రాష్ట్రాలు కూడా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యంలో రాజులు లేరన్న చంద్రబాబు అలా విర్రవీగితే ప్రజలు శిక్షిస్తారని పేర్కొన్నారు. మనం ప్రజలకు సేవకులం తప్ప పెత్తందారులం కాదన్నారు. ప్రస్తుతం ఉండేది 2024 CBN కాదని 1995లో CBN ఎలా పనిచేశాడో అలా పనిచేస్తానని స్పష్టం చేశారు. హైదరాబాద్లో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐపీఎస్ అధికారి PSR ఆంజనేయులు విఫలయత్నం చేశారు. అపాయింట్మెంట్ లేదని చెప్పినా హైదరాబాద్లో సీఎం ఇంటి చుట్టూ చక్కర్లు కొట్టారు. జూబ్లీహిల్స్లో నిన్నటి నుంచే చంద్రబాబు నివాసం వద్దకు 2 సార్లు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు వెళ్లినట్లు సమాచారం. సమయం ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం నిరాకరించింది. గేటు దగ్గర నుంచే ఆ అధికారిని భద్రతా సిబ్బంది వెనక్కు పంపింది. పిలుపు లేకపోయినా, సమయం ఇవ్వకపోయినా చంద్రబాబును కలిసేందుకు వైకాపా విధేయులుగా ముద్రపడ్డ అధికారులు విఫలయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉచిత ఇసుక విధానం రేపటి నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఉచిత ఇసుకను పటిష్ట విధానాలతో అమలు చేస్తామని ఆయన మచిలీపట్నంలో చెప్పారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుకను అందుబాటులోకి తెస్తామన్న ఆయన 120 స్టాక్ పాయింట్ల నుంచి ఇసుక సరఫరా చేస్తామని తెలిపారు. గనుల శాఖ దస్త్రాల్ని దగ్ధం చేసిన కేసు విచారణ వేగవంతంగా జరుగుతోందన్న మంత్రి ఈ కేసులో ఇప్పటికే 3 అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వెల్లడించారు. 120 స్టాక్ పాయింట్స్ ని వాళ్ళు ఐడెంటిఫై చేయడం. 120 స్టాక్ పాయింట్స్ లో ఇవాళ శాండ్ అవైలబుల్ ఉంది. దాన్ని ఇమీడియట్ గా ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం రిలీజ్ చేయడం జరుగుతుంది. దాదాపు 43 లక్షల టన్నుల శాండ్ ఇవాళ అవైలబుల్ గా ఉంది. ఇది కాకుండా నదుల్లో ఉన్నటువంటి ఏదైతే షిల్ట్ ఉందో ఆ షిల్ట్ కూడా తీసేదానికి అవకాశం ఉంది. మొత్తం 1 కోటి టన్నుల శాండ్ ని రాబోయే 3 నెలల్లో ప్రజలకు అందుబాటులో ఉంచాలనేది రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. దానికి తగిన విధంగా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. తెలంగాణలో అసంపూర్తిగా ఉన్న 6 సాగునీటి ప్రాజెక్టుల్ని వీలైనంత త్వరగా వినియోగంలోకి తీసుకురావాలని సీఎం రేవంత్ రెడ్డి సంకల్పించారు. ఇప్పటికే నిధులు ఖర్చు చేసి అసంపూర్తిగా ఉన్నవి, గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన ప్రాజెక్టుల్ని రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టుకు సాగునీటిని అందించే ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ అధికారుల వద్ద సీఎం ఆరా తీశారు. రైతులకు సాగునీటిని అందించాలంటే డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేపట్టిన ప్రాజెక్టులన్నీ బ్యారేజీలు, పంప్ హౌజ్లకే పరిమితమయ్యాయన్న సీఎం భారీగా అప్పులు తెచ్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం తప్ప మెయిన్ కాల్వలు, డిస్ట్రిబ్యూటరీలు, ఆయకట్టుకు నీరందించే కాల్వల్ని వదిలేసిందని ఆక్షేపించారు. తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ప్రాజెక్టులు, వీలైనంత త్వరగా సాగునీటిని అందించేందుకు వీలున్న ప్రాజెక్టుల్ని చేపడితే రైతులకు మేలు జరుగుతుందని తెలిపారు. అందుకు అవసరమైన అంచనాలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. ఇందులో భాగంగా గోదావరి బేసిన్లో ఉన్న నీలం వాగు, పింప్రి ప్రాజెక్టు, పాలెం వాగు, మత్తడి వాగు, SRSP స్టేజ్ 2, సదర్మట్ ప్రాజెక్టుల్ని వేగంగా పూర్తి చేయాలని నిర్ణయించారు. ఈ పనులు పూర్తి చేసేందుకు 241 కోట్లు ఖర్చవుతుందని, దాదాపు 48,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుందని అంచనా వేశారు. 2025 మార్చి నాటికి పనులు పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణలో గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఫైనల్కి విడుదల చేసిన వెంటనే TGPSC ఫలితాలను విడుదల చేసింది. 31,382 మంది మెయిన్స్కి ఎంపికైనట్లు TGPSC ప్రకటించింది. జూన్ 9న గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించిన TGPSC జూన్ 13న ప్రిలిమినరీ కీతో పాటు ప్రధాన ప్రశ్నాపత్రాన్ని అభ్యర్థుల లాగిన్లో అందుబాటులో ఉంచింది. ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత నిపుణుల అభిప్రాయాలు తీసుకుని ఇవాళ తుది కీతో పాటు ఫలితాలను విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థుల వివరాలు వెబ్సైట్లో చూడొచ్చని పేర్కొన్న TGPSC అక్టోబర్ 21 నుంచి 27 వరకు గ్రూప్ 1 మెయిన్స్ నిర్వహించనున్నట్టు ప్రకటించింది. పరీక్షకు వారం రోజుల ముందు నుంచి అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం విద్యా వ్యవస్థపై తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రభుత్వ విద్యా వ్యవస్థ గాడి తప్పుతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీష్ రావు బహిరంగ లేఖ రాశారు. అరకొర వసతులు, టీచర్లు, పాఠ్యపుస్తకాలు, దుస్తులు, తాగునీటి కొరత, వేతనాల చెల్లింపులు ఆలస్యం వంటి సమస్యలు విద్యా వ్యవస్థను పట్టి పీడిస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు. విద్యాశాఖను కూడా నిర్వర్తిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి రాజకీయ అంశాలకు మాత్రమే అధిక ప్రాధాన్యమిస్తున్నారని ఆక్షేపించారు. పారిశుద్ధ నిర్వహణ సరిగ్గా లేక పాఠశాలల్లో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేయకపోవడం వల్ల సిలబస్ ప్రకారం పాఠ్యాంశాలు పూర్తి కావడం ప్రశ్నార్థకంగా మారిందని విమర్శించారు. కరెంటు బిల్లులు చెల్లించక అంధకారం అలుముకుంటోందని హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు.
మధ్యాహ్న భోజన పథకం కింద విధులు నిర్వర్తిస్తున్న 54,201 మంది కుక్ కమ్ హెల్పర్లకు 7 నెలల పెండింగ్ వేతనాల్ని వెంటనే చెల్లించాలన్నారు. సుమారు 9,000 ఉపాధ్యాయ ఖాళీల్ని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లో ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ ఏర్పాటుకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. హైటెక్స్లో జరిగిన 73వ ఇండియన్ ఫార్మాస్యూటికల్ ఎక్స్పోకు కిషన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సులో ఐపీసీఏ చైర్మన్ పార్థసారథి రెడ్డి సహా పలువురు అంతర్జాతీయ ప్రతినిధులు, శాస్త్రవేత్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సదస్సు ద్వారా దాదాపు 2,000 మంది విద్యార్థులకు వివిధ కంపెనీల నుంచి ఉపాధి అవకాశాలు లభిస్తాయని పార్థసారథి రెడ్డి తెలిపారు. పారిశ్రామిక రంగం అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఫార్మాస్యూటికల్ రంగానికి కేంద్రం తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని కిషన్ రెడ్డి చెప్పారు. మరి మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా మన దేశం ఎదగనున్నది. 5 ట్రిలియన్ ఎకానమీ కూడా లక్ష్యంగా పెట్టుకున్నాము. ఇందులో ఫార్మా రంగము చాలా కీలక పాత్ర పోషిస్తుంది. ఇప్పటికే ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి అనేక రంగాలలో 5% ఫార్మాస్యూటికల్ నుంచే భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. కాబట్టి తప్పకుండా ఫార్మా రంగాన్ని ప్రోత్సహిస్తాము. గుడ్ గవర్నమెంట్ సిస్టమ్ ద్వారా దాన్ని మరింతగా అభివృద్ధిలో తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడము, పారిశ్రామిక రంగాన్ని ప్రోత్సహించడం తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తరఫున చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. పూరి జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. జై జగన్నాథ్ అంటూ భక్తకోటి దేవతామూర్తుల రథాల్ని లాగారు. రథయాత్ర నేపథ్యంలో ఉదయం నుంచి పలు క్రతువుల్ని పూర్తి చేశారు. ఉదయం 11 గంటలకు పహండీ క్రతువును సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. తర్వాత జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలని రథాలపైకి చేర్చారు. అనంతరం పూరిరాజు గజపతి దివ్యసింగదేవ్ జగన్నాథుడిని దర్శించుకుని బంగారు చీపురుతో రథాల్ని ఊడ్చారు. భక్తుల జయ జయ ధ్వానాల మధ్య రథయాత్ర ఘనంగా ప్రారంభమైంది. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా గుండీచాదేవి మందిరానికి చేరుకోనున్నారు. రథయాత్ర కోసం వచ్చిన భక్తులతో పూరీ నగరం జనసంద్రమైంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, కేంద్ర మంత్రులు పూరీ రథయాత్రకు హాజరయ్యారు. గవర్నర్తో కలిసి సుభద్రమ్మ రథాన్ని రాష్ట్రపతి ముర్ము లాగారు. మానవ సేవయే మాధవ సేవ అనే సూక్తిని ఆదర్శంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సర్వ మతాలకు సమ ప్రాధాన్యమిస్తున్నామని తెలిపారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన సీఎం అన్ని మతాలకు చెందిన భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. సమాజంలో కొంతమంది చెడుదారి పడుతున్నారని, మాదక ద్రవ్యాలకు బానిసవుతున్నారని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అలాంటి వారు భక్తి మార్గాల్లో నడవటం వల్ల మార్పు వస్తుందని సీఎం చెప్పారు. ఎన్టీఆర్ స్టేడియం వద్ద ప్రారంభమైన రథయాత్ర అబిడ్స్లోని జగన్నాథ ఆలయం వరకు కొనసాగింది. ప్రభుత్వం అందరిది. ఈ ప్రభుత్వం మత సామరస్యాన్ని కాపాడుతుంది. సర్వ మతాలకు స్వేచ్ఛ, వాళ్ళ భావజాలాన్ని ప్రజలకు వివరించుకోవడానికి అవకాశం, అదేవిధంగా భక్తులకు అవసరమైన వసతులు ఏర్పాట్లు చేయడం మా ప్రభుత్వం యొక్క బాధ్యతగా భావించడమే కాకుండా హరే కృష్ణకు సంబంధించి ఈ రోజు ఈ శోభాయాత్రలో పాల్గొనడం నాకు కూడా ఒక మంచి అనుభూతి. ఎందుకంటే మా రాష్ట్ర ప్రజల యొక్క సుభిక్షం కోసం ఈ రాష్ట్రం ప్రశాంతంగా ఉండాలి. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకైన బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఏటా ఆషాఢ మాసంలో జరిగే ఉత్సవాల్లో భాగంగా గోల్కొండ కోటలోని జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించడంతో వేడుకలకు అంకురార్పణ జరిగింది. ఉదయం నుంచి హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి బోనాలు సమర్పించారు. మరోవైపు ఆలయ పూజారి ఇంట్లో ఉండే అమ్మవారి ఉత్సవ విగ్రహాల ఊరేగింపు శోభాయమానంగా సాగింది. తొలుత లంగర్ హౌస్కు చేరుకున్న మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, మేయర్ విజయలక్ష్మి పూజారి ఇంటికి వెళ్లి అమ్మవారికి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాలు నజర్ బోనంతో కూడిన తొట్టెల ఊరేగింపు సాగింది. ఈ నెల 21, 22 తేదీల్లో సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి బోనాలు, 28, 29 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాల ఉత్సవాలు జరగనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన భద్రాద్రి జిల్లా అశ్వారావుపేట ఎస్ఐ శ్రీరాములు శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం ఘటన విషాదాంతమైంది. హైదరాబాద్లోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి ఇవాళ మృతి చెందారు. శ్రీరాములు శ్రీనివాస్ మృతదేహాన్ని స్వస్థలం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని నారక్కపేటకు తీసుకొస్తుండగా బంధువులు, దళిత సంఘాలు జాతీయ రహదారిపై ఆందోళన నిర్వహించారు. శ్రీరాములు మృతికి కారణమైన సీఐ, 4 కానిస్టేబుళ్లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులం పేరుతో దూషించడం వల్లే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ తల్లిదండ్రులు ఆరోపించారు.
ఎస్ఐ మృతదేహానికి నివాళులర్పించిన భద్రాద్రి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు శ్రీరాములు మరణ వార్త విని అతని మేనత్త దార రాజమ్మ గుండెపోటుతో మరణించింది. హైదరాబాద్లోని మణికొండ కేవ్ పబ్బులో మాదక ద్రవ్యాలను వినియోగిస్తున్నారనే పక్కా సమాచారంతోనే ఆకస్మిక దాడులు చేశామని మాదాపూర్ డీసీపీ వినీత్ తెలిపారు. పబ్లో 55 మందిని అదుపులోకి తీసుకుని పరీక్షలు నిర్వహించగా 24 మంది డ్రగ్స్, గంజాయి తీసుకున్నట్లు ప్రాథమిక పరీక్షల్లో తేలిందన్నారు. మత్తు పదార్థాలు సేకరించిన వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు ఉన్నారని ఆయన వివరించారు. 25 మందిపై ఎన్డీపీఎస్ సెక్షన్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశామని డీసీపీ వెల్లడించారు. కేవ్ పబ్ను సీజ్ చేశామన్న ఆయన ఈ కేసులో పబ్ మేనేజర్ శేఖర్, డీజే నిర్వాహకుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు. త్వరలో మరిన్ని పబ్బుల్లోనూ సోదాలు చేస్తామని డీసీపీ స్పష్టం చేశారు. ది కేవ్ అనే పబ్లో రేడ్ చేశాం. అక్కడ మనకు 55 పీపుల్ని టెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో 24 మెంబర్స్ ఆర్ పాజిటివ్. సో ఈ పబ్బు వచ్చేసి ఫారెస్ట్ ఆల్కెమీ అనే థీమ్లో కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ప్రత్యేకంగా స్పెషల్ ఇన్వైట్ చేసి వాళ్ళని పిలుచుకోవడం జరిగింది. ఈ ఆర్గనైజర్ వచ్చేసి ఆర్ శేఖర్, అతని మీద కూడా కేసు చేయడం జరిగింది. అండ్ దీనికి ప్రత్యేకంగా డీజే ఆపరేటర్ని బెంగళూరు నుంచి పిలిపించుకోవడం జరిగింది. ఎవరైనా సరే ఈ డ్రగ్స్ పార్టీ జరుగుతుంటే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. ఎవరు ఇస్తున్నారో కాన్ఫిడెన్షియల్గా వాళ్ళ పేరుని పెట్టడం జరుగుతుంది. హైదరాబాద్లో డీఆర్ఐ అధికారులు భారీ ఎత్తున బంగారం పట్టుకున్నారు. సుమారు 2 కోట్ల విలువ చేసే 3 కిలోల 982 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు. కోల్కతా నుంచి హైదరాబాద్కు బస్సులో ఈ బంగారం తీసుకొస్తున్న 2 వ్యక్తుల్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట మండలం బూదవాడలోని అల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలో బాయిలర్ పేలి ఒకరు చనిపోగా 16 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. అర్జున్ అనే కార్మికుడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. కార్మికులు తాడేపల్లి, మణిపాల్, గొల్లపూడి ఆంధ్ర ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గాయపడిన కార్మికుల్లో 6 యూపీ, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. హేమంత్ కుమార్ అనే వ్యక్తి బాధితుల్ని కాపాడబోయే ప్రయత్నంలో గాయపడ్డాడు. అతనికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఘటన గురించి తెలియగానే కలెక్టర్ సృజన హుటాహుటిన ఆసుపత్రులకు వెళ్లి బాధితుల క్షేమ సమాచారాన్ని తెలుసుకున్నారు. ఘటనపై విచారణకు ఆదేశించారు. బాయిలర్ పేలిన ఘటనపై సీఎం చంద్రబాబు అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర నివేదికతో పాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు పరిశ్రమ నుంచి పరిహారం అందేలా చూడటం సహా ప్రభుత్వం నుంచి కూడా సాయం అందిస్తామని చంద్రబాబు ప్రకటించారు. సామాన్య రైతు కుటుంబం నుంచి స్వయం కృషితో తెలుగు జాతి గర్వించే స్థాయికి ఎదిగిన రామోజీరావు నుంచి నేటి యువత దృఢ సంకల్పం, క్రమశిక్షణ వంటి లక్షణాల్ని అలవర్చుకోవాలని ప్రముఖులు సూచించారు. జన చైతన్య వేదిక, ఠాగూర్ మెమోరియల్ థియేటర్ ట్రస్ట్ల సంయుక్త ఆధ్వర్యంలో గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో రామోజీరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, ఎమ్మెల్సీ లక్ష్మణరావు, ఈనాడు ఏపీ సంపాదకులు ఎం నాగేశ్వరరావు, కాంగ్రెస్ వామపక్ష నేతలు పాల్గొన్నారు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన రామోజీరావు వేలాది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదిగిన విధానం అందరికీ ఆదర్శనీయమని ఎం నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఈనాడు, ఈటీవీ ద్వారా తెలుగు భాష ఉద్యమానికి రామోజీరావు ఎనలేని కృషి చేశారని బుద్ధప్రసాద్ గుర్తు చేసుకున్నారు. రామోజీరావు నిరంతర శ్రమజీవి, స్వాప్నికులు అని కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి కొనియాడారు. రాజకీయ ఒత్తిళ్లకు తలగ్గకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి చివరి క్షణం వరకు నిజాయితీ, నిబద్ధతతో ఈనాడును ప్రజల పక్షాన నిలిపిన అక్షర యోధుడు రామోజీరావు అని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వివరించారు. రామోజీరావు గారు అనే మాట, పని చేస్తూ పనిలోనే నాకు విశ్రాంతి, పని చేస్తూనే చనిపోవాలి, పని చేస్తూనే రాలిపోవాలి. అబ్దుల్ కలాం అంటే నాకు అసూయ. ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతూ ఒరిగి చనిపోయారు. పండిన పండు రాలిపోయినట్టుగా, పండినాకు రాలిపోయినట్టుగా అట్లా పడిపోతే అంత ఆనందం లేదు. చివరికి ఆయన అట్లానే చనిపోయాడు. ఇవాళ మనం అందరం కూడా ఆయన నివాళి అర్పించాలంటే 2 మార్గాలు. ఒకటి తెలుగు భాషను కాపాడుకోవటం, 2 ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటం అని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఆయన జీవిత చరిత్రను పాఠశాల విద్యలో, పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టాల్సినటువంటి చరిత్ర అయింది. ఎందుకంటే ప్రతి విద్యార్థి, పాఠశాల విద్యార్థి మహోన్నతమైన భవిష్యత్తును, మహోన్నతమైన జీవితాన్ని, విజయాలను ఆశిస్తూ ఉంటాడు. అటువంటి ఆ టెండర్ ఏజ్ లో ఆ విద్యార్థుల్లో ఈ యొక్క విజయ రహస్యం రామోజీరావు గారి జీవితం వచ్చేసి ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. రామోజీరావు గారు స్థాపించిన ప్రతి సంస్థ కూడా సమాజానికి రేపేమి అవసరం అనేది ఆలోచించి ఈ రోజు స్థాపించి ఆయన ముందుకు వెళ్ళడం జరిగింది. ఆ సంపాదించే దాంట్లోనో, పైకి వచ్చే దాంట్లోనో విలువలు కోల్పోకుండా ఒకరు రావచ్చు అని ఎగ్జాంపుల్ చూపించే వాళ్ళు రామోజీరావు గారు ఒకరు. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే యువత ఉన్నారో వాళ్ళందరికీ కూడా అది కొద్దిగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది.
ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారుల సంఖ్యను రెండింతలు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. 70 ఏళ్లు పైబడిన వారికి అమలు చేయడం సహా ప్రస్తుతం ఏడాదికి ఒక కుటుంబానికి 5 లక్షల రూపాయలుగా ఉన్న ఆరోగ్య బీమాను 10 లక్షల రూపాయలకు పెంచాలని భావిస్తోంది. వచ్చే 3 ఏళ్లలో ఈ లక్ష్యాన్ని చేరుకోవాలని ప్రణాళికలు రచిస్తోంది. ఈ నిర్ణయాలను ఈ నెల 23న కేంద్ర బడ్జెట్లో ప్రకటించే అవకాశం ఉంది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు తొలుత 70 ఏళ్లు పైబడిన వారందరినీ ఈ పథకంలో భాగం చేయడం ద్వారా దీన్ని ప్రారంభించనుంది. తద్వారా ఈ పథకంలో మరో 4 నుంచి 5 కోట్ల మంది చేరుతారని అంచనా. కొత్త ప్రతిపాదనలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపితే ఖజానాపై ఏటా మరో 12,076 కోట్ల భారం పడనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ప్రణాళికలు కార్యరూపం దాలిస్తే దేశంలో 3/2 మంది ఆరోగ్య బీమా పరిధిలోకి వస్తారని వివరించారు. పీఎంజేఏవై సహా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఆరోగ్య పథకాల ద్వారా దేశంలో దాదాపు 50% మందికి అత్యవసర వైద్య ఖర్చులు అందుతున్నాయని అంచనా. మరో 20% మంది ప్రైవేటు ఆరోగ్య బీమా కింద నమోదు చేసుకున్నారు. మిగిలిన 30% మంది మాత్రం ఎలాంటి ప్రయోజనాన్ని పొందటం లేదు. వారిని కూడా బీమా పరిధిలోకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని అధికారిక వర్గాలు తెలిపాయి. ఈ వర్గం కోసం తక్కువ వ్యయంతో మెరుగైన ఆరోగ్య బీమా ప్రాడక్టులను రూపొందిస్తున్నట్టు పేర్కొన్నాయి. భారీ వర్షాలు దేశంలోని పలు రాష్ట్రాల్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన నదులన్నీ ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. నైనితాల్, రామ్నగర్ జిల్లాల్లో ఉదయం నుంచి కుంభవృష్టి కురుస్తోంది. ఈ పరిస్థితుల్లో చార్ధామ్ యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపివేశారు. మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో జోరు వర్షాలు కురుస్తున్నాయి. ఠాణే జిల్లాలో ఆకస్మిక వర్షాలకు జనజీవనం స్తంభించింది. వరద ఉధృతికి కొన్ని భవనాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. షాపూర్లోని ఒక రిసార్ట్ను వరద నీరు చుట్టుముట్టగా అందులో చిక్కుకున్న 49 మందికి పైగా పర్యాటకుల్ని బోట్లు, లైఫ్ జాకెట్ల సాయంతో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. ఉదయం కురిసిన భారీ వర్షానికి పాల్ఘర్ జిల్లా తాన్సా డ్యాంలో నీటి మట్టం పెరిగి వరదలు సంభవించాయి. ఈ క్రమంలో పొలం పనులకు వెళ్లిన 16 మంది గ్రామస్తుల్ని ఎన్డీఆర్ఎఫ్ దళాలు, అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. అసోంలోనూ వరద బీభత్సం కొనసాగుతోంది. 29 జిల్లాల్లో దాదాపు 24 లక్షల మంది జలదిగ్బంధంలో చిక్కుకున్నారు. బ్రహ్మపుత్ర సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. ఈ ఏడాది అసోంలో వరదలు, కొండ చర్యలు విరిగిపడ్డ ఘటనల్లో మృతుల సంఖ్య 70కి చేరింది. 577 పునరావాస శిబిరాల్లో 53,000 మంది తలదాచుకుంటున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిగా జో బైడెన్ పోటీపై ఆయన సన్నిహితుడు హవాయి గవర్నర్ జోష్ గ్రీన్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోటీలో ఉండాలా లేదా అనే విషయంపై కొన్ని రోజుల్లో బైడెన్ తన నిర్ణయం వెల్లడిస్తారని తెలిపారు. గ్రీన్ ఇటీవల బైడెన్ సహా ఇతర డెమోక్రటిక్ పార్టీకి చెందిన గవర్నర్లతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. అధ్యక్ష రేసు నుంచి వైదొలగాలని బైడెన్ భావిస్తే ఆ స్థానంలో కమలా హ్యారిస్ను ఆయన ప్రతిపాదించే అవకాశం ఉందని తెలిపారు. గెలవడం సాధ్యం కాదని అధ్యక్షుడు భావిస్తే ఆయన పోటీ నుంచి వైదొలుగుతారని అన్నారు. ఆయన సన్నిహిత వర్గాలు సైతం పోటీ నుంచి దూరం కావాలని డిమాండ్ చేసినా అభ్యర్థిత్వంపై బైడెన్ పునరాలోచిస్తారని వ్యాఖ్యానించారు. ఆ పదవిని తాను తగినవాడిని కాదని భావిస్తే ఆయన ఖచ్చితంగా పక్కకు జరుగుతారని పేర్కొన్నారు. మరోవైపు వయసులో ట్రంప్ సైతం తక్కువేమీ కాదని గ్రీన్ గుర్తు చేశారు. బైడెన్ కంటే 3 ఏళ్లు మాత్రమే ట్రంప్ చిన్నవారని అన్నారు. అధ్యక్షుడికి వయసుతో సంబంధం లేదని, బాధ్యతలకు కట్టుబడి ఉండటం మాత్రమే ముఖ్యమని వ్యాఖ్యానించారు.